ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషయం పేదరికం కాదు, ఫైనాన్షియల్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే ట్యాక్సెస్ గురించి తెలియకపోతే మీ శాలరీలో ఎక్కువ భాగం ట్యాక్స్ రూపంలో ఎగిరిపోతుంది. ఇన్ఫ్లేషన్ గురించి తెలియకపోతే మీరు బ్యాంకులో దాచుకున్న మనీ ప్రతి సంవత్సరం కరిగిపోతుంది. క్రెడిట్ స్కోర్ మీద అవగాహన లేకపోతే ఎమర్జెన్సీ టైంలో లోన్ కోసం డబుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే మీ జోబుకు పెద్ద చిల్లు పడుతుందన్నమాట. అందుకే ఈరోజు మనం ప్రతి ఒక్కరి లైఫ్‌లో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ గురించి సులభంగా, ప్రాక్టికల్‌గా నేర్చుకుందాం. నెలంతా కష్టపడి పనిచేస్తారు. మీ జీతం రూ. 50,000 అని మెయిలొచ్చింది. కానీ బ్యాంక్ అకౌంట్ చూస్తే మాత్రం 43,500 మాత్రమే క్రెడిట్ అయ్యాయి. మిగతా డబ్బు ఎక్కడికి పోయింది అని శాలరీ స్లిప్ చూస్తే ఇన్‌కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, పీఎఫ్ అంటూ రకరకాల కటింగ్స్ కనిపిస్తాయి. దీన్నే టాక్సెస్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించడం. ఈ డబ్బుతోనే ప్రభుత్వం మనకి రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, రైల్వేస్ అండ్ డిఫెన్స్ వంటి ప్రజా సేవలను నిర్వహిస్తుంది. అయితే మనం కట్టే పన్నులు అన్నీ ఒకేలా ఉండవు. అది ముఖ్యంగా 3 టైప్స్. ఫస్ట్, ఇన్‌కమ్ ట్యాక్స్. మీరు సంపాదించే జీతం లేదా ఆదాయంపై పడే పన్ను. సెకండ్ వన్, జీఎస్టీ. మీరు హోటల్స్‌కి వెళ్ళినా, బట్టలు కొన్నా, వస్తువులు, గోల్డ్, సేవలపై కట్టే పన్ను. థర్డ్ వన్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ప్రాపర్టీ అమ్మి లాభం పొందితే ఆ ప్రాపర్టీ మీద కట్టే పన్ను. అంటే మనం సంపాదించిన, ఖర్చు చేసిన, పెట్టుబడి పెట్టి లాభం పొందిన ప్రతి దశలోనూ కొంత ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ శాలరీస్పై ఇన్కమ్ ట్యాక్స్, షాపింగ్స్పై జీఎస్టీ, పెట్రోల్పై ట్యాక్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటూ చాలా రూపాల్లో పన్నులు చెల్లిస్తుంటారు. అందుకే ఎవ్రీ ఇయర్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి మన ఆదాయ వివరాలను ప్రభుత్వానికి తెలపాలి. సరైన వివరాలు ఇస్తే ఓకే, కానీ తప్పుడు సమాచారం ఇస్తే భారీ పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ట్యాక్సెస్ కట్టగా మిగిలిన డబ్బును మనం ఏం చేస్తాం? భద్రంగా ఉంటుందని బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. చాలామంది బ్యాంక్స్ అంటే డబ్బు దాచుకునే ఒక పెద్ద సేఫ్ లాకర్ అనుకుంటారు. కానీ నిజానికి బ్యాంక్ ఒక ఫైనాన్షియల్ మిడిల్ మ్యాన్. మీరు డిపాజిట్ చేసిన మనీలో ఎక్కువ భాగాన్ని బ్యాంక్స్ హోమ్ లోన్, కార్ లోన్ లేదా బిజినెస్ లోన్ తీసుకునే వారికి అప్పుగా ఇచ్చేస్తాయి. దీన్నే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. కస్టమర్లందరూ ఒకేసారి తమ డబ్బును విత్‌డ్రా చేయడానికి రారనే నమ్మకంపైనే ఈ సిస్టమ్ నడుస్తుంది. అందుకే బ్యాంక్ రోజువారీ అవసరాల కోసం కొంత క్యాష్ మాత్రమే తన దగ్గర ఉంచుకొని మిగతాదంతా లోన్స్ రూపంలో మార్కెట్లోకి వదిలేస్తుంది. మరి బ్యాంక్స్‌కి ఎలా లాభం వస్తుంది? చాలా సింపుల్. మీరు దాచుకున్న మనీపై మీకు ఇచ్చేది కేవలం 3% ఇంట్రెస్ట్ మాత్రమే. కానీ అదే మనీని వేరొకరికి లోన్‌గా ఇచ్చి వారి దగ్గర 8% నుండి 10% వరకు ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే బ్యాంక్ సంపాదించే అసలైన లాభం. మన డబ్బును వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చేస్తున్నప్పుడు మరి మనం బ్యాంకులను ఎందుకు నమ్మాలి? అంటే మొదటిది, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పుడైనా ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. రెండవది, ఇంట్లో పెడితే రూపాయి పెరగదు, కానీ బ్యాంక్‌లో కనీసం 3% అయినా వస్తుంది కదా ఇంట్రెస్ట్. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యం, ఒకవేళ బ్యాంక్ మునిగిపోతే, దివాలా తీస్తే ఏంటి పరిస్థితి? ఇండియన్ గవర్నమెంట్ డీఐసీజీసీ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి డిపాజిటర్‌కు మాక్సిమం 5,00,000 వరకు లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో, గవర్నమెంట్స్ నడవడానికి ట్యాక్స్‌లు ఎంత ముఖ్యమో, మార్కెట్‌లో మనీ సర్క్యులేషన్ జరిగి దేశ ఎకానమీ బూస్ట్ అవ్వడానికి బ్యాంక్స్ కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనం ట్యాక్సెస్ కట్టాం, మిగిలిన మనీని బ్యాంక్‌లో దాచాం, దానిపై ఇంట్రెస్ట్ కూడా సంపాదిస్తున్నాం. అంతా బానే ఉందనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మన జేబులోని డబ్బు విలువను తగ్గించే ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. అదే ఇన్‌ఫ్లేషన్. ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ ఇయర్ మీరు రూ. 20కి ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ కొన్నారు. ఇప్పుడు రూ. 30 అయిందది. పైగా ప్యాకెట్ ఓపెన్ చేస్తే సగం గాలే ఉంటుంది. దీన్నే ఇన్‌ఫ్లేషన్ అంటారు. మీ దగ్గరున్న రూ. 100 నోటు ఎప్పటికీ రూ. 100 నోటుగానే ఉంటుంది. కానీ దాని పర్చేజింగ్ పవర్ మాత్రం తగ్గిపోతుంది. అసలు ఈ ఇన్‌ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? సింపుల్. మార్కెట్‌లో వస్తువుల కంటే ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువైపోయి, డిమాండ్ పెరిగిపోయినప్పుడు ధరలు పెరుగుతాయి. లేదా పెట్రోల్ ధరలు, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు కూడా రేట్లు పెరుగుతాయి. ఇయర్లీ 2% టు 4% ఇన్‌ఫ్లేషన్ ఉండడం ఎకానమీకి నార్మలే. కానీ అది అంతకంటే ఎక్కువైతేనే అసలు సమస్య. మన శాలరీలు పెరగవు, కానీ ఖర్చులు మాత్రం డబుల్ అవుతాయి.
ఇలాంటప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగుతుంది. అది తన రెపో రేట్‌ని పెంచుతుంది. ఫలితంగా బ్యాంక్స్ లోన్లపై ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తాయి. లోన్స్ తీసుకోవడం భారం కావడంతో ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తారు. దాంతో డిమాండ్ తగ్గి ఇన్ఫ్లేషన్ కంట్రోల్‌లోకి వస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్‌ని విపరీతంగా పెంచేస్తే అది మరో ప్రమాదానికి దారితీస్తుంది. దాన్నే రిసెషన్ అంటారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ వరుసగా కనీసం 6 నెలల పాటు వెనకడుగు వేస్తే దాన్ని అఫీషియల్‌గా రిసెషన్ అంటారు. ఈ టైంలో కంపెనీలు కొత్తగా జాబ్స్ క్రియేట్ చేయవు. లే ఆఫ్స్ పెరుగుతాయి. బిజినెస్ సేల్స్ పడిపోతాయి. అండ్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. ప్రజలు భయంతో కేవలం అత్యవసరమైన వాటికే ఖర్చు చేస్తూ డబ్బును దాచుకోవడం మొదలుపెడతారు. అయితే రిసెషన్ అనేది శాశ్వతం కాదు. ఇది ఎకానమీలో ఒక సైకిల్ లాంటిది. పరిస్థితులు మరీ ఘోరంగా మారినప్పుడు గవర్నమెంట్, ఆర్బీఐ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించి మార్కెట్లోకి మనీని విడుదల చేస్తాయి. దాంతో ప్రజలు మళ్ళీ ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తారు. ఎకానమీ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. సో ట్యాక్సెస్, బ్యాంక్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ అండ్ రిసెషన్ ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న చైన్ లాంటివి. వీటిని అర్థం చేసుకుంటేనే మనం మన పర్సనల్ ఫైనాన్స్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలం. ఎకానమీలో ఇన్ఫ్లేషన్, రిసెషన్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి పరిస్థితిలో మనకు అర్జెంటుగా మనీ అవసరమై బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మనకు లోన్ ఇస్తారా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అక్కడే ఎంట్రీ ఇస్తుంది మీ క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు మధ్య ఉండే ఒక నెంబర్. భారతదేశంలో దీన్నే ఎక్కువగా సిబిల్ స్కోర్ అంటారు. మీ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంక్స్ మిమ్మల్ని గుడ్ బై అనుకొని వెంటనే లోన్ ఇస్తాయి. అదే స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం లోన్ రిజెక్ట్ అవుతుంది లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ స్కోర్ అనేది మీ దగ్గర ఎంత మనీ ఉందో చెప్పదు. బ్యాంక్ దృష్టిలో మీరు ఎంత నమ్మకమైన వ్యక్తి అనేది చెప్తుంది. మరి ఈ స్కోర్ దేనిపై ఆధారపడుతుంది? మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐస్ టైం కడుతున్నారా లేదా అనే దానిపైనే ఇది డిసైడ్ అవుతుంది. అందుకే స్కోర్ తగ్గకూడదంటే డ్యూ డేట్ కంటే ముందే పేమెంట్ చేయాలి. అంతేకాదు పదే పదే కొత్త లోన్స్ కోసం అప్లై చేసినా మీ స్కోర్ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల మన పాకెట్లో మనీ విలువ ఎలా తగ్గుతుందో తెలుసుకున్నాం కదా. మరి ఈ సైలెంట్ కిల్లర్ నుండి మన మనీని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అంటే మీ మనీని బ్యాంక్ అకౌంట్లో ఖాళీగా పెట్టుకోకుండా మీకోసం పనిచేసేలా కదిలించడం. దీనికోసం మార్కెట్లో ముఖ్యంగా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాక్స్, ఒక కంపెనీలో షేర్స్ కొనడం. సెకండ్ బాండ్స్, ప్రభుత్వం లేదా పెద్ద కంపెనీలకు అప్పిచ్చి వడ్డీ సంపాదించడం. థర్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మన తరపున స్టాక్స్, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఫోర్త్ వన్ రియల్ ఎస్టేట్, ఇల్లు లేదా ల్యాండ్స్ కొనుగోలు చేయడం. ఇన్వెస్టింగ్లో రిస్క్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి డిసిప్లిన్, లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉండాలి. ముఖ్యంగా ఇన్వెస్టింగ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసి దానికి 10 to 20 ఇయర్స్ టైం ఇస్తే కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల అది కొండంత సంపదగా మారుతుంది. సో కొద్ది కొద్దిగా పెట్టుబడి, దానికి తోడు ఎక్కువ సమయం, ఇదే వెల్త్ బిల్డింగ్కు ఉన్న ఏ పవర్ఫుల్ ప్రిన్సిపల్. మనం ఈ వీడియోలో చూసిన ట్యాక్సెస్, బ్యాంక్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, క్రెడిట్ స్కోర్, కరెన్సీ మరి ఇన్వెస్టింగ్ ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయిన ఒక పెద్ద ఫైనాన్షియల్ వరల్డ్. వీటిని కరెక్ట్గా అర్థం చేసుకొని మీ టైంని అండ్ ఇన్వెస్ట్మెంట్ని సరైన మార్గంలో పెడితే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.